దాన్ని మనం ఉగాది అనే పర్వదినం పేరుతో జరుపుకుంటున్నాం. ఇంతకు ఉగాది అంటే ఏమిటి అని ఒక్కసారి మనం సింహాలోకనం చేసినట్లయితే, ఉగాము అనే తెలుగు పదం యొక్క నానార్థాల్లో, అంటే అనేక అర్థాలు ఉంటాయి ఒక్కొక్క పదానికి, నానార్థాలు అంటారు. అట్లా ఉగము అనే ఒక పదం యొక్క నానార్థాల్లో సంవత్సరం అని కూడా ఒక అర్థం ఉంది. ఉగము అంటే సంవత్సరం. కాబట్టి ఉగ ప్లస్ ఆది, ఉగాది అంటే నూతన సంవత్సరం యొక్క ఆరంభము, కొత్త సంవత్సరం యొక్క ఆరంభము. ఆది అంటే ఆరంభము. ఉగాది, ఉగ ప్లస్ ఆది, ఉగాది. ఉగాది అంటే నూతన సంవత్సరం యొక్క ఆరంభము. ఉగాది నుండే ప్రారంభం అవుతుంది. ఈ రోజు పాడ్యమి నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభమైనట్టే లెక్క ఇక్కడ. ఈ యుగాదికి ఇంకో అర్థం ఏముంది? కొందరు ఉగాది అంటాము, కొందరు యుగాది అని అంటారు. యుగాది అన్నా ఉగాది అన్నా ఒకటే. యుగము యొక్క ప్రారంభము ఈ రోజే జరిగింది. ఇప్పటికీ 3 యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు కలియుగం కొనసాగుతున్నది. అట్లా కృతయుగం ప్రారంభమైంది ఎప్పుడంటే అది కూడా ఉగాది రోజే. ఉగాది రోజే అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కృతయుగం యొక్క మొదటి రోజు ప్రారంభమైంది. యుగ ప్లస్ ఆది అంటే యుగం యొక్క ఆరంభము యుగాది నాడే జరిగింది. ఈ విధంగా కాలాన్ని లెక్కించేటందుకు మనం ప్రామాణికంగా తీసుకునే దినమేది? ఉగాది. ఏదో ఒక ప్రామాణిక యూనిట్ కావాలి కదా. ప్రమాణం ఏ రోజు నుంచి లెక్కించాలి అంటే ఉగాది నుంచి లెక్కించాలి. ఇప్పుడు మన ఈ హిందూ నెలలన్నీ కూడా ఉగాది నుంచే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం అని ప్రారంభమవుతుంది. కాబట్టి యుగాది ఈ విధంగా ఒక చారిత్రాత్మక నేపథ్యము, పౌరాణిక నేపథ్యము, శాస్త్రీయ నేపథ్యాన్ని కలిగి ఉంది. దీన్ని పూర్తిగా మనం తెలుసుకున్నప్పుడే మనకు ఒక పండుగల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, పండుగల యొక్క ప్రాధాన్యత ఏమిటి, వాటి వలన మన జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వాటి జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, వాటిని తెలుసుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంటే ప్రాముఖ్యత, ఒక పండుగ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలిసినప్పుడే ఆ పండుగ జరుపుకోవాలనే ఆసక్తి మనలో పెరుగుతుంది. కాబట్టి కాలమానం ఏదైతే ఉందో, అంటే కాలమును లెక్కించే విధానం ఏదైతే ఉందో అది ఈ రోజు నుండే ఆరంభమవుతుంది. దినము, వారము, పక్షము, నెల, సంవత్సరము, శతాబ్దము, దశాబ్దము, శతాబ్దము, యుగము అంటే కొన్ని లక్షల సంవత్సరాలతో కూడింది ఒక యుగము. ఇలా కాలమానానికి ప్రామాణికంగా ఉగాది పర్వదినాన్ని తీసుకున్నారు మన హైందవ శాస్త్రవేత్తలు లేదా ఖగోళ శాస్త్రవేత్తలు. 6 అంటే ఇప్పటి వరకు 3 యుగాలు గడిచిపోయాయి. అందులో ఒక్కొక్క యుగం యొక్క కాల పరిమితిని మనం ఒకవేళ చూసినట్లయితే కృతయుగము 17,28,000 సంవత్సరాల కాల పరిమితిని కలిగింది. 17,28,000 సంవత్సరాలు పూర్తయితే అంటే కృతయుగము సమాప్తమైంది. అదేవిధంగా త్రైతాయుగము 12,96,000 సంవత్సరాలతో కాల పరిమితి కలిగి ఉంది. ద్వాపర యుగము 8,64,000 కాల పరిమితి. ఇక కలియుగము
4,32,000 సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉంది. ఈ 4,32,000 సంవత్సరాలలో కలియుగం ప్రారంభమై నేటికి 5,000 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది. ఇంకా 4,27,000 సంవత్సరాల వరకు కలియుగమే ఉంటుంది. అంటే మనమే కాకుండా ఎన్నో తరాలు, ఒక 20-30 తరాలు లేదా 100 తరాలు ఈ కలియుగంలోనే గడిచిపోతాయి. అంటే కాలమానానికి ఇంత ప్రాధాన్యత ఉంది. కాలమానము మనకు తెలిసినప్పుడే మనకు ఋతువులు ఎప్పుడు వస్తాయి, చలికాలం ఎప్పుడు వస్తుంది, వానకాలం ఎప్పుడు వస్తుంది, వేసవి కాలం ఎప్పుడు వస్తుంది. ఈ 12 నెలల కాలంలో ఋతువులు 6, కాలములు 3 ఇవి వస్తాయి. ఈ ఉగాది రోజే వేసవి కాలం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది రోజే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. వసంత ఋతువు రాగానే పండ్ల చెట్లు చిగురిస్తాయి, వాటికి పూత పూస్తుంది. అవి పిందెలు కాయలుగా మారితే మామిడికాయ చెట్లు కానీ, పింద చెట్లు కానీ, ఇంకేదైనా కాయలు ఇంకా పండ్ల చెట్లు కానీ వాటికంతా పూత పూసే కాలం వసంత ఋతువే. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే పిందెల నుండి, పూత నుండి ఒక ఎంతో మంచి సువాసన వెదజల్లబడుతుంది. ఈ కాలాలు వేసవి కాలం, ఆ తర్వాత వర్షాకాలం, ఆ తర్వాత చలికాలం. ఈ కాలాలు కూడా ఈ ఉగాది నుండే ప్రారంభమవుతాయి. ముందు వేసవి, ఆ తర్వాత వర్షాకాలం, ఆ తర్వాత చలికాలం. మళ్ళీ వచ్చేది ఉగాది. ఉగాది నాడు మళ్ళీ వేసవి కాలం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఋతువులు 6. ఈ వసంత ఋతువు ఈ ఉగాది నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి పండుగలకు ఇంతటి ప్రాధాన్యత ఉంది. ఈ ఉగాది నాడు మనము కేవలం కొత్త బట్టలు ధరించి అందరికీ శుభాకాంక్షలు తెలపడమే కాకుండా పచ్చడిని అందరికీ పంచుతాం, పచ్చడిని అందరూ సేవిస్తాం. పచ్చడి ఏంటంటే షడ్రుచుల మిశ్రమము. మన జీవితంలో కూడా ఎన్నో తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, అపనిందలు, నిరాదరణలు, ఇవన్నీ కూడా అన్నీ ఒక పచ్చడి వల్ల మన జీవితాన్ని మార్చివేస్తాయి. అందులో తీపి జ్ఞాపకాలు ఉంటాయి, చేదు అనుభవాలు ఉంటాయి, నిరాదరణ, అపనిందలు, అవమానాలు, ఇవన్నీ అందులో చోటు తీసుకుని ఉంటాయి. కానీ అన్నిటినీ సమదృష్టితో సమానంగా స్వీకరించే మనోధైర్యాన్ని పెంచుకోవాలనే స్ఫూర్తినిచ్చేది పచ్చడి. ఎందుకంటే పచ్చడి సేవిస్తే అందులో చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, వగరు ఉంటుంది, అన్ని రుచులు ఉంటాయి. మనం ఎంతో ఇష్టంతో దాన్ని సేవిస్తున్నాం. అదేవిధంగా మన జీవితంలో ఎదురయ్యే ఈ సాధక బాధలు కానివ్వండి, సన్మానమైనప్పుడు సన్మానం జరిగితే తప్పిపోతాము, నిరాదరణ గురైనప్పుడు కృంగిపోతాము. అట్లా కాకుండా అన్నిటిని సమానంగా స్వీకరించే ఒక మనోధైర్యం మనలో కలిగింపజేసేది ఈ పచ్చడి మనకు అది గుర్తుకు తెస్తుంది. అదే విధంగా అయితే షడ్రుచులు కలిగి ఉంటుంది, దాన్ని మనం ఎంతో ఇష్టంతో స్వీకరిస్తాము. జీవితంలో ఎదురయ్యే ఈ సమస్యలను కూడా మనం అదేవిధంగా స్వీకరించాలనే ఒక సందేశాన్ని ఈ ఉగాది పండుగ, ఈ పచ్చడి మనకు అందజేస్తుంది. ఇంతటి ఒక మహత్తరమైన పండుగ ఈరోజు యావత్ భారతదేశంలో 5వ శ్లోకాలు జరుపుకుంటున్నారు. ఈ పండుగ రోజే మన షట్ ప్రముఖుల్లో ఒకరైన అల్లమప్రభుల వారు జన్మించారు. ఉగాది రోజే వారు జన్మించారు. కాబట్టి లింగాయత్ బాంధవులకు ఉగాది ఎంత
ప్రాముఖ్యమైందో అల్లమప్రభు ప్రభు జయంతి కూడా అంతే ప్రాముఖ్యమైనదిగా భావించాలి. మన ఉగాది పండుగను జరుపుకొని అల్లమ ప్రభు జయంతిని జరుపుకోకుండా ఉంటే ఆ ఉగాది అసంపూర్ణమైనది. ఎందుకంటే ఉగాదితో పాటు అల్లమ ప్రభు వారి జయంతి ఉత్సవాలను కూడా జరుపుకోవాలి. ఉత్సవాలంటే ఏదో టపాకాయలు పేల్చడము లేదా జయఘోషాలు చేయడం కాదు. వారు మనకి ఇచ్చిన సందేశాన్ని మనం ఎంతవరకు ఆచరణలోకి తీసుకొని వచ్చామనేది సింహాలోకనం చేసుకోవాలి. అయితే వారి జీవిత చరిత్ర ఎన్నోసార్లు మనం విన్నాము. శూన్య సింహాసనాధీశుడు, విరక్త జంగముడు, రోమకాయుడు, బహుముఖ ప్రజ్ఞశాలి అనే ఉపమానాలతో ప్రభుల వారిని శివశరులు ఆనాడు 1,96,000 మంది అనుయాయులు వారిని కీర్తించారు, శ్లాఘించారు. అంతటి ఒక సచ్చరిత్ర కలిగినటువంటి మహా వ్యక్తి అల్లమ ప్రభుల వారు. వీరి జననము నేటి కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా షికారిపూర్ తాలూకా బళ్ళిగావి అనే ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఈ శివమొగ్గ జిల్లా మొత్తం అటవీ ప్రాంతం. అయితే వీరి కుల వృత్తి మద్దలి వాయించడం లేదా మృదంగం వాయించడం అని చెప్పారు. అయితే అల్లమ ప్రభుల వారి బాల్యమంతా కూడా ఈ బళ్ళగావి అనే గ్రామంలోనే పూర్తయింది. యుక్త వయస్సు రాగానే తన కుల వృత్తి అయిన మద్దలి వాయించడాన్ని వీరు కూడా నేర్చుకొని యోగేశ్వర ఆలయంలో మద్దలి వాయించేవారు, మృదంగం వాయించేవారు అల్లమ ప్రభుల వారు. అయితే అల్లమ ప్రభుల వారి ఇతిహాసం అంతా కూడా మద్దలి పైన కేంద్రీకృతమైతే ఆ యోగేశ్వరం ఆలయానికి వచ్చే మాయాదేవి అనే వనిత యొక్క మనసు మాత్రము అల్లమ ప్రభు యొక్క యవ్వనం పైన కేంద్రీకృతమైంది. అల్లమ ప్రభు యొక్క యవ్వనానికి ఆకర్షితురాలై అల్లమ ప్రభుల వారిని ఏదో ఒక రకంగా వశపరుచుకోవాలని నానా విధాలుగా ప్రయత్నించి విఫలమవుతుంది. అయితే అల్లమ ప్రభుల వారికి కూడా ఇవన్నీ చూస్తుంటే వారికి జీవితం పైన విరక్తి వచ్చి ఏదైతే వారి స్వగ్రామం ఉందో అక్కడి నుండి వారు బళ్ళగ్రావి గ్రామం నుండి పయనమై దేశయాటన వైపు వెళ్ళిపోతారు. వెళుతూ సేద తీర్చేటందుకు దొగ్గయ్య అనే ఒక రైతు తోటలో సేద తీర్చుకునేటందుకని అక్కడ విశ్రాంతి చేసేటందుకని కొద్దిసేపు ఆగుతారు. అట్లా ఆగినప్పుడు దొగ్గయ్య వారిని వచ్చి కలిసిన తర్వాత ఎన్నో ధార్మిక విషయాలపైన, ఆధ్యాత్మిక విషయాలపైన చర్చిస్తారు. ఆ తర్వాత అక్కడ వారికి అనిమిష యొక్క గుహ, దాని కలశం ఆ చేల్లో వారికి కనబడుతుంది. అదంతా అక్కడనే ఉండే పారతో తీస్తే ఒక గుహ, చిన్న మందిరము, అందులో అనిమిషుడు చేతిలో ఇష్టలింగాన్ని, అరచేతిలో ఇష్టలింగాన్ని ఉంచుకొని ధ్యాన ముద్రలో ఉండడం చూస్తారు. చూసిన వెంటనే అల్లమ ప్రభుల ఆశ్చర్యచకితులై అతని అరచేతిలో ఉండే ఇష్టలింగాన్ని తీసుకునేసరికి ఆ ఇష్టలింగంలోనే అనిమిషుని ప్రాణం కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి అనిమిషులు వారు తన ప్రాణాన్ని వదులుతారు. అయితే అల్లమ ప్రభుల వారు ఆ అనిమిషుని యొక్క ఇష్టలింగాన్ని ధరించి సమాజ సేవలో తన శేష జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో బసవ కళ్యాణం వైపు పయనిస్తారు. ఆ తర్వాత ఆ అనిమిషుని మహాలింగములు పొందిన తర్వాత లింగానుసంధానం గావించుకొని
తన స్వస్వరూపాన్ని తెలుసుకునేటందుకు ప్రయత్నిస్తాడు. అట్లా తన స్వస్వరూపాన్ని తెలుసుకుని మహానుభావిగా మారి వారు కూడా షట్ప్రముఖుల్లో ఒకరిగా ఎంతో కీర్తి ప్రతిష్టతలను తెచ్చుకుంటారు. కళ్యాణ క్రాంతి తర్వాత ఇంకా అక్కమహాదేవితో పాటు అలము ప్రభుల వారు కూడా శ్రీశైలం వైపు వెళ్ళి ఇక మిగతా జీవితం అంతా కూడా మిగతా కాలం అంతా కూడా అక్కడనే గడిపి లింగైక్యులు అవుతారు. వారు సుమారు 1200 పైచీలకు వచనాలు గుహేశ్వర అనే అంకితనామంతో రాశారు. వారి వచనాలకు పెరిగిన వచనాలు అని శరణులే పేరు పెట్టారు. వెడిగిన అంటే ఎంతో నిగూఢార్థాన్ని కలిగి ఉన్న వచనం అన్నమాట. బసవేశ్వరుడు రాసిన వచనాలు ఎంత సులభతరంగా ఉంటాయో అల్లమ ప్రభువులు రాసిన వచనాలు అంత కఠినంగా ఉంటాయి, క్లిష్టంగా ఉంటాయి. సులభంగా వాటిని అర్థం చేసుకోలేము. భాష పైన పట్టుండాలి. అంతేకాకుండా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. అప్పుడే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలం. అటువంటి ఒక వచనాన్ని నేను ఈరోజు ముందరి ముందు ఉంచి మీ అందరి నుండి సెలవు తీసుకుంటాను. ఇది చాలా సులభమైన వచనం, కానీ దీని భావార్థం ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత మనకు ఎక్కువ సమాచారాన్ని మనం పొందగలుగుతాము. కాలుగಳೆಂಬವು ಹಾಲಿ ಕಂಡಯ್ಯ, ದೇಹವೆಂಬುದು ತುಂಬಿದ ಬಂಡಿ ಕಂಡಯ್ಯ, ಬಂಡಿಯ ಹೊಡೆಯುವ ಐವರು ಮಾನಿಸರು, ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಸಮವಿಲ್ಲವಯ್ಯ, ಅದರ ಇಚ್ಛೆಯ ನರಿದು ಹೊಡೆಯದಿದ್ದರೆ ಅದರ ರಚ್ಚು ಮುರಿಯಿತ್ತು ಗುಹೇಶ್ವರ. ఇది అల్లమ ప్రభుల గారి ఒక సరళమైన వచనం. సరళమైన భాషలో ఇది వివరించడానికి వారు ప్రయత్నించారు. కాలుగಳೆంబువు గాలి కండయ్య. ఒక ఎడ్ల బండికి 2 చక్రాలు ఉంటాయి. అయితే ఈ దేహమును అల్లమ ప్రభుల వారు ఎడ్ల బండితో పోల్చారు. దేహం కూడా ఒక ఎడ్ల బండి లాంటిదే. ఎడ్ల బండికి ఏ విధంగా అయితే 2 చక్రాలు ఉంటాయో మన 2 కాళ్ళే ఈ దేహం అనే బండికి ఉన్న చక్రాలు. దేహం అనే బండికి ఉన్న చక్రాలు మన కాళ్ళే ఈ దేహం అనే బండికి ఉండే 2 చక్రాలు. దేహమెంబుదు తుంబిన బండి కండయ్య. ఈ దేహం అనేది ఏంటి అంటే ఇది ఒక బండి లాంటిది. బండికి ఏ విధంగా అయితే మా దగ్గర దాన్ని ఏమంటారు మర్చిపోయాను నేను. ఎడ్ల బండికి చక్రం మధ్య నీర్స్ ఉంటుంది కాదు, మీరే ఏదైతే దానికి అన్ని కొయ్యలు ఉంటాయో సాటన్ అంటారు. కరెక్ట్, సాటన్ అంటారు మా సైడు. అది ఉర్దూ పదం కాబట్టి సాటన్ అంటారు. అయితే అది సాటన్ తీయాలన్నమాట. బండికి ఏ విధంగా అయితే సాటన్ ఉంటుందో ఈ దేహం కూడా ఒక సాటన్ లాంటిది. బాడీ లారీకి ఏ విధంగా అయితే బాడీ ఉంటుందో అట్లా ఒక సాటన్ లాంటిది ఇది కూడా. అయితే బండిలో మనం సరుకులు నింపుతాము. ఈ దేహం అనే బండిలో కూడా మనం ఏం నింపాము, ఏం సరుకులు నింపాము? మన మనోభావాలు, ఆలోచనలు, ఆశలు, ఆకాంక్షలు ఇవన్నీ అందులో నింపాము. సరుకులతో నిండిన బండి కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. ఏమాత్రం ఎత్తుపల్లాలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహిస్తే బండి అది ఏమవుతుంది, పల్టీ పడుతుంది, పడిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ బండిని తోలాల్సి వస్తుంది. బండిని తోలేవాడు ఎంతమంది ఉన్నారు? ఒకరు కాదు, 5 మంది ఉన్నారు. బండి ಹೊಡೆಯುವವರು ఐవరు మానిస్తారు. మానిస్తారు అంటే మనుషులు. సాధారణంగా బండిని తోలేవాడు ఒకరు లేదా 2 ఉంటారు. కానీ ఈ
శరీరం అనే దేహం అనే బండిని తోలేవాడు మాత్రం 5 మంది ఉన్నారు. వారు ఎవరంటే పంచేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5గురు ఈ బండిని తోలుతున్నారు. ఈ 5గురి మధ్యన ఒక సమన్వయం అనేది ఉండాలి. కన్ను చూసింది మెదడుకు చెప్తుంది, మెదడు దానికి అనుగుణంగా కాళ్ళకో చేతులకో ఆదేశాలు ఇవ్వాలి. చెవి విన్నది మెదడుకు చెప్తుంది. చెవి చెప్పిన విషయాన్ని ఏ అవయవాలకు చెప్తే, ఏ అంగానికి చెప్తే ఆ పని పూర్తి అవుతుందో ఆ విధంగా మెదడు పని చేయాలి. అట్లా సమన్వయం ఉన్నప్పుడే ఆ బండి సక్రమంగా ముందుకు సాగి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఈ మనుషుల మధ్య 5గురు బండిని తోడేవాళ్ళు ఉంటే ఒక్కరిద్దరు ఉంటే పర్వాలేదు. సాధారణంగా చూడండి, ఎడ్ల బండిని తోడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఒకరు వాటి పగ్గాలు పట్టుకొని, ఎడ్ల పగ్గాలు పట్టుకొని ఒకవైపు ఒకళ్ళు, ఇటు మలపాలని ఒకళ్ళు, అటు మలపాలని ఒకళ్ళు, పక్కకు తీసుకోమని ఒకళ్ళు, వాళ్ళ మధ్యన సమన్వయం లేకపోవడం వలన ఎక్కడో తీసుకుపోయిన కూలగొడతారు. అట్లా జరగకూడదు. వాళ్ళ మధ్యన సమన్వయం లేదు. కాబట్టి సమన్వయం లేకపోతే ఏమవుతుంది? ఆ బండి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందనే నమ్మకం, విశ్వాసము బండి తోలే వాళ్ళకు ఉండదు, సరుకులు నింపిన వానికి ఉండదు. కాబట్టి ಅದರಿಚ್ಛೆಯ ನರಿದು ಹೊಡೆಯದಿದ್ದರೆ ఎడ్లకు ఏ విధంగా తోలాలి? ఎడ్లు పరుగులు తీస్తున్నాయి అనుకోండి, ఇంకా వాటి విప్పిన కొట్టే ఇంకింత పరుగులు తీస్తున్నాయి. అప్పుడు పగ్గాలు పట్టుకొని దాన్ని నియంత్రించాలి. అట్లా సమన్వయం ఉండాలి. ఒకళ్ళు వీటి మీద కొట్టుకుంటారు, ఇంకోళ్ళు పగ్గాలు పట్టుకుంటారు, ఇంకోళ్ళు మలుపుతుంటారు. అయితే సమన్వయం లేకపోతే ఎడ్ల కూడా చూస్తారు ఏం చేయాలని, అవి ఇష్టం వచ్చినది పరిగెత్తాయి. పైనుంచి వచ్చిన ఆదేశాలను అవి పాటించవు. కాబట్టి ఎడ్లు ఏ విధంగా ముందుకు సాగాలనుకుంటాయో ఆ విధంగానే బండిని తోలేటందుకు ప్రయత్నించాలి. అది నిశ్చయనది ಹೊಡೆಯದಿದ್ದರೆ ఆ విధంగా చేయకపోతే ఏమవుతుంది? రచ్చ మురియత్తు మహేశ్వర, బండి యొక్క సాటర్ ఏదైతే ఉందో అది ఎక్కడన్నా పడిపోయింది అనుకోండి, బండి ముందే హెవీ లోడ్తో అంటే సరుకులతో నింపిన బండి ఆ పైన వేగంగా పరిగెత్తున్నది. ఎత్తు పల్లాలు వచ్చిన చోట దాని బ్యాలెన్స్ సమతుల్యం ఏదైతే ఉందో, గరిబినారీ కేంద్రం పక్కకి జరిగింది అనుకోండి, సైన్స్ విద్యార్థులకు టీచర్లు ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే దాని గరిబినారీ కేంద్రం చక్రాల అవతలికి పోకూడదు, చక్రాల మధ్యన ఉంటే బండి పడిపోదు. గరిబినారీ కేంద్రం దాటి ఆ సరళ రేఖ ఏదైతే ఉందో అది బయటికి, అంటే ఊహరేఖ, అది కనబడదు, అది ఇక బయటికి పోయిందంటే అది సమతుల్యం దెబ్బతిని బండి పడిపోతుంది. అట్లా బండి పడిపోతే ఏమవుతుంది? పార్వతలు ఇరిగిపోతాయి, కాడి ఇరిగిపోతుంది, చక్రాలు ఇరిగిపోతాయి, ఎడ్లకు గాయాలు అవుతాయి, బండి వల్లే మనుషులకు కూడా గాయాలు అవుతాయి. ఈ విధంగా అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం కూడా ఇంద్రియాలు ఆధీనంలో మనం ఉండకూడదు, మన ఆధీనంలో ఇంద్రియాలు ఉండాలి. అప్పుడే మన ఈ దేహం అనే బండి ఋతు మార్గంలో సవ్య దిశలో క్షేమంగా సురక్షితంగా ముందుకు సాగుతుంది. ఆ సమన్వయం గిట్ట లోపిస్తే బండికి పట్టిన దుర్గతే మనం కూడా పడుతుంది అని ఒక దివ్య సందేశాన్ని అల్లముప్రభుల వారు ఈ వచనం ద్వారా మనందరికీ అందించారు. ఇది అందరి జీవితంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని బండి తోలి వాళ్ళ మధ్య ఏ విధంగా సమన్వయం ఉండాలో, పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో పంచేంద్రియాలు వదిలే పంచ విషయాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద, రూప, రస, గంధ, స్పర్శ ఏవైతే ఉన్నాయో, ఇవి మనల్ని ఎక్కడ కూడా కదలకుండా, ఏ నిర్ణయం తీసుకోకుండా బంధించి వేస్తాయి. అవి మన ఆధీనంలో ఉండాలి తప్ప
ఆ పంచేంద్రియాల అధీనంలో మనం ఉంటే మన బ్రతుకు కూడా అగమ్య గోచరంగా మారుతుంది. కాబట్టి ఆత్మ నిగ్రహం అనేది ఎంత అవసరమో ఈ వచనంలో అల్లమప్రభుల వారు ఎంతో సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఈ చిన్న ఉదాహరణ ద్వారా అందించారు. దాన్ని నాకు తోచిన విధంగా అల్ప జ్ఞానంతో మీ అందరి ముందు ఉంచే ప్రయత్నం చేశాను. ఈ ఉగాది శుభ సందర్భంన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ ఈరోజు నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇకపోతే ఈరోజు ఈ ఉగాది పండుగతో పాటు రాబోయే బసవ జయంతి గురించి సన్నాహక సమావేశం